మీకు తెలుసా? తెలుగు భాష ఆవిర్భావం అదేనండి. ఇవల్యూషన్ ఎలా జరిగిందో మీకు తెలుసా? మొదట 400 బీసీలో భట్టిప్రోలు అనే గ్రామంలో గుంటూరు జిల్లాలో ఉంది. అక్కడ ఇన్‌స్క్రిప్షన్స్ అంటే శాసనాలలో ఫస్ట్ ప్రకృత్ అనే ఉపభాష కనిపించిందట. ఆ ప్రకృత్ అనే ఉపభాషలో కొన్ని తెలుగు పదాలు వాడారట. సో, అలా ఫస్ట్ తెలుగుని కనుగొన్నారు. అంటే అప్పటికే తెలుగు భాష వాడుకలో ఉందన్నమాట. ఆ తర్వాత థర్డ్ సెంచరీలో అంటే మూడవ శతాబ్దంలో ఇక్ష్వాకు డైనాస్టీలు టైంలో శాసనాలలో నాగార్జునకొండ అని కృష్ణా నది పక్కన అనమాట. అక్కడ శాసనాలలో ప్రకృత్ అండ్ సంస్కృత్ కలిపిన భాషలో ఉండగా, అదే కాక కొన్ని తెలుగు పదాలు కూడా కనిపించాయట. సో, అలా ఇక్ష్వాకు టైం కూడా స్టార్ట్ అయింది, కనిపించిందనమాట. తర్వాత మళ్ళీ 6వ శతాబ్దంలో రేనాటి చోళుల కాలంలో అంటే కడప జిల్లాలో శాసనాల మీద మళ్ళీ అప్పుడు తెలుగు కొంచెం ఎక్కువ, కన్నడ కొంచెం ఇన్‌ఫ్లూయెన్స్ తోటి కనిపించిందట. స్క్రిప్ట్ కనిపించిందంట మనకి. ఆ తర్వాత లాస్ట్‌కి ఇంకా 12థ్ సెంచరీ అంటే 12వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో శాసనాల మీద పూర్తి తెలుగు అంటే ఇంక ప్రకృత్ అనే ఉపభాషని పూర్తిగా రీప్లేస్ చేసేసిందంట తెలుగు. ఇదండి మన తెలుగు ఇవల్యూషన్. సో, ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాంటి విజ్ఞానంతో పాటు మంచి మంచి కథలు కూడా వినాలనుకుంటే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ కథలు చెప్పుకుందాంరా. కింద డిస్క్రిప్షన్‌లో ఛానల్ లింక్ కూడా ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.